నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బటర్ఫ్లై కిచెన్. ఈరోజు నేను మీకు నా స్టైల్లో చికెన్ పకోడీ ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. ఈ విధంగా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. బయట చికెన్ పకోడీ కంటే కూడా చాలా బాగుంది. దీన్ని ఒక్కసారి మనం చేసుకుంటే ఇంకెప్పుడు ఇదే అడుగుతారు పిల్లలు. ఇలా ఇంట్లోనే చేసి పెట్టమంటారు, బయట చికెన్ పకోడీ జోలికి వెళ్ళారు. అంత చక్కగా కుదురుతుంది. ఏంటంటే ఫస్ట్ మనం 3-4 అవర్స్ ముందే చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దాన్ని ఒక 3-4 అవర్స్ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో నేను పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా వేసి కలిపేసి ఒక 3-4 అవర్స్ ముందే పక్కన పెట్టేసుకున్నాను. మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత 4 అవర్స్ తర్వాత నేను ఏం చేశానంటే దాన్ని తీసి దాంట్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ రైస్ ఫ్లోర్, 2 స్పూన్ కార్న్ఫ్లోర్, మొక్కజొన్న పిండి, 1 స్పూన్ ఏమో బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి వేసాను. వీటిని కలిపి చక్కగా దాంట్లో బైండింగ్ కోసం నేను పెరుగు యూజ్ చేశాను. మీరు నిమ్మకాయని యూజ్ చేయొచ్చు, పెరుగైనా యూజ్ చేయొచ్చు. నేనైతే పెరుగు యూజ్ చేశాను. 1.5 స్పూన్ పెరుగు వేసుకున్నాను. దాన్ని చక్కగా అన్నిటికీ కోట్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న చికెన్ బయటికి కనిపించదు. లేదంటే దానికి లోపల చికెన్ కనిపిస్తుంది. బయట మనం చికెన్ పకోడీ ఎలా తిన్నామో అలా ఉండాలంటే చక్కగా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం అన్ని ముక్కలకి కూడా మనం వేసిన కార్న్ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ కలవాలి. మొత్తం ప్రతిదానికి కోట్ అవ్వాలి. అంతలా చక్కగా నీట్గా కలుపుకోవాలి. తర్వాత ఏం చేయాలి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అందులో ఒక్కొక్క పీసెస్ చొప్పున వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే కనుక ఒకటి స్టిక్ అయిపోయి పైన కోటింగ్ అనేది విడిపోతుంది. అది కోటింగ్ సరిగ్గా ఉండదు. అంటే చికెన్ పీసెస్ బయటకు వచ్చేస్తాయి, పైన లోపల ముక్కలు బయటకు కనిపిస్తాయి. అలా కాకుండా ఉండాలంటే కనుక చక్కగా ఒక 4-5 లేదా 6 అలా వేసి మనకి డీప్ ఫ్రై మనకి ఒకదానికొకటి అతుక్కోకుండా ఎన్ని సరిపోతాయి అలా వేసుకొని కుక్ చేసుకోవాలి. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపల వరకు కుక్ అయ్యేలాగా, లోపల సాఫ్ట్గా కుక్ అవుతుంది. చూడండి, మీరు తినేటప్పుడు తెలుస్తుంది మీకు. ఆ లోపల సాఫ్ట్నెస్ వస్తుంది, బయట క్రిస్పీగా అనిపిస్తుంది, లోపల సాఫ్ట్నెస్ వస్తుంది. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. లోపల సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది, బయటకి క్రిస్పీనెస్గా ఉంటుంది. మనం బయట కొరికినప్పుడు క్రిస్పీగా అనిపిస్తుంది, లోపల జ్యూసీగా ఉంది. బాగుంది చికెన్ ఫ్రై. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. మీకు మొత్తం కలర్ చేంజ్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే చక్కగా దాంట్లో కుక్ చేసుకోవాలి కలుపుకుంటూ. మీకు ఆయిల్లో అవి కుక్ అయ్యేలాగా చేసుకొని కలర్ చేంజ్ అయ్యాక అప్పుడు తీసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. ఇగో చూడండి చక్కగా కుక్ అవుతుందో. కలర్ చేంజ్ అయ్యాక అప్పుడు వాటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మిగతా అన్నిటిని కూడా ఇలాగే ఫ్రై చేసేసుకొని మొత్తం అంతా కలిపి ఒక ప్లేట్లో వేసుకొని దాంట్లో 2 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకు కూడా వేసుకొని అదే ఆయిల్లో ఫ్రై చేసేసుకొని సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకొని ఒక నిమ్మకాయ కూడా ఉంటే పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బయట కొన్న చికెన్ పకోడీ కంటే కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.